హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి. నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు బాంచన్ సారు కాల్మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడేవాళ్ళంతా పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? ఏ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటంలా. ఇంకా మా వాళ్ళు తిడతా ఉండేవాళ్ళు, నువ్వు మెత్తబడిపోయి ఏం మాట్లాడలేదని. అడగండి ఒకసారి, అందరిని పేరు పేరున ఒక్కొక్కరిని అడగండి. నీకు పౌరుషం చచ్చిపోయిందా? పౌరుషం చావలా, తెలంగాణ మీద ప్రేమ చావలా. అది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకుని నేనేం మాట్లాడిన ప్రస్తుతానికి అని చెప్తా. ప్రజలు కోరుకున్నప్పుడు నేను మాట్లాడతా. ఎంత కమిటెడ్గా ఉన్నాను తెలంగాణ కంటే. జనసేన మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు తెలంగాణలో జనసేన ఎదగాలని. నేను ఒకటే చెప్పా, ప్రజలు కోరుకునే వరకు మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి నేను జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తెలంగాణ జనసేన పార్టీని కూడా నేను తీసేశాను. మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా మంగళగిరిలో పెట్టిన. నాకు అంత కమిట్మెంట్ తెలంగాణ మీద. ఎందుకంటే నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు, తగ్గి మాట్లాడా. మీరు ఎన్ని హింసించినా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఆంధ్ర కొడకని తిట్టినా, అరే నా గుండెల్లో తెలంగాణ ఉంది, మీరు ఎన్ని తిట్టినా నేనేం పట్టించుకోను. వైసీపీ నాయకులు, క్రిమినల్ గ్యాంగ్స్ చాలాసార్లు నాకు బెదిరింపులు ఇచ్చినాయి. దానికి మించిన బెదిరింపులు నిజంగా నాకు తెలంగాణ నాయకులు. వైసీపీ గుండాలు ఇచ్చిన బెదిరింపుల కంటే కూడా, చంపేస్తామని బెదిరింపుల కంటే కూడా నాకు తెలంగాణ ఎప్పుడు ఇవ్వలే. అసలు ఈ గొడవ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక ఎనలిస్ట్, ఒక విశ్లేషించే వ్యక్తి, ఆయనంటే నాకు గౌరవం, ఆయన మీద నాకు గౌరవం ఉంది. ఆయన తీసుకుపోయి ఓ మీడియాలో మాట్లాడతా అమిత్ షా గారి గురించి మాట్లాడారు. అమిత్ షా గారు నేను మాట్లాడుకున్నామంటే ఆయన విన్నారంటే ఆయన కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడితే దాన్ని ఖండించే. నా మీద మనకు మాట అంటే మన జన సైనికులు ప్రతి చోట ఏదో కూర్చొని ఒక కేసులు పెట్టారు కూడా నాకు తెలియదు. తెలిసినవన్నీ చెప్పాను, అవన్నీ వదిలేనని చెప్పాను నేను. అవన్నీ మళ్ళీ ప్రెస్ క్లబ్లో పోయి మీరు తిడుతూ ఉంటే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో కూర్చోబెట్టి ఎంతకాలం చేస్తారు? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా, ఏమి లేకపోయినా దానికి ఆంధ్రుడే కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. పరిశ్రమల్లో ఈ లెక్కల్లో ఇంక మీరు ఎప్పుడు మీరు ఎన్ని చేసినా ప్రతిదానికి ఎక్కడో చోట తెలంగాణ ప్రజలు ఇది గ్రహించాలి. ఉద్యోగాలు రాకపోయినా, ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడో మద్రాసులో ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాజధాని.
ఇక్కడ సడన్గా పోయి మీరు ఇక్కడ రాకూడదు అని కొంతమంది నాయకులు, ప్రజలు, తెలంగాణ ప్రజలు వేరు. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా, వాడిని కూడా ఉరిదీసాను పర్లా. పాలకులు వేరు, ప్రజలు వేరు. మీరు పాలకులను తిట్టుకున్న ప్రజలను తిడితే, విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశం ఎటుపోద్ది? సూరత్లో తెలుగు ప్రజలు ఉన్నారు. రేపొచ్చిన గుజరాతీ మనుషులందరూ గుజరాతీస్ అందరూ కూర్చొని తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండకూడదంటే కుదురుద్ది అక్కడ? నాందేడ్లో ఉన్న తెలుగు వాళ్ళు, షోలాపూర్లో ఉన్న మన తెలంగాణ తెలుగు వాళ్ళు అందరూ కూర్చోబెట్టి మా మహారాష్ట్రీయులు తిరగబడితే ఏమవుద్ది? దేశం నిలబడద్దా? దేశం ఒకటిగా ఉంటుందా? ఎంతకాలం తిడతారు? ఎంతకాలం? నేను అమిత్ షా గారిని అన్నారని చెప్పి నేను మాట్లాడగానే కూర్చోబెట్టి ఒక్కళ్ళు దానికి చిలవలు పలవలు చేసి, నాకు తెలంగాణ అంటే పడదు, నాకు వీళ్ళంటే పడదు, వాళ్ళంటే పడదు, ఇన్ని సంవత్సరాలు 12 years కూర్చోబెట్టడం. మేము ఒక చెరువుని కబ్జా చేసామంట. నాకేం పనిలేదు. నిజంగా మీరన్నట్టుగా కబ్జా చేస్తే ఇల్లు తగలబెట్టారా? నాది వచ్చి మీరు ఉంచుతారా నన్ను? ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి 111 జీవోలు ఏమేం చేశారు అటు చూసిపోండి, అటు చూడండి. నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఆయనంటే నాకు ఇష్టం, ఆయనంటే గౌరవం నాకు. కానీ వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనుక ఆ చెరువుని ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడు అంటే సంతోషంగా చెప్తాను, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ మేము వామపక్షవాదులు అని చెప్పి ఒక ఎనలిస్ట్ మాట్లాడతా, ఇది ఎలా ఉంటుందంటే, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పే వామపక్ష భావజాలం ఈ రోజున ప్రాంతీయతకు వచ్చింది. ఆ వామపక్ష భావజాలం చెప్పే వ్యక్తి అనలిస్ట్ ప్రకారం ప్రపంచ కార్మికులారా ఏకం కండి చెప్పే వామపక్ష భావజాలం ఈరోజు ఎక్కడికి వచ్చింది? ఆయన చెప్పిన విధానం ప్రకారం ప్రాంతీయతకు వచ్చింది. కమ్యూనిజం ఎందుకు చచ్చిపోయిందంటే ఇలాంటి వాటి వల్ల చచ్చిపోద్ది. ఈరోజు గద్దర్ గురించి మాట్లాడతారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతాం నైజాం సర్కార్ ఓడా అంటే అది ఈరోజు మాకు వచ్చిన ప్రేమ కాదు. మాకు అది నా చిన్నప్పుడు చెప్పాను ఆ మాట, తర్వాత ఫస్ట్ మీటింగ్లో చెప్పా. గద్దర్ గారు బతికున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? గద్దరన్న బతికున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి, మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునే అంత చనువు మా ఇద్దరి మధ్య, నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కార్లో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పట్లా. మీకేం తెలుసు గద్దర్ గారి గురించి? మీకేం తెలుసు? మీరేం మాట్లాడతారు గద్దర్ గారి గురించి? బతికున్నప్పుడు ఆయనకి ఏం చేశారు? మీరందరూ బతికున్నప్పుడు మీరేం చేశారు ఆయనకి? మీరు పర్మిషన్ ఇవి కూడా ఇవ్వాలా? మీరు ఒక్కళ్ళు మాట్లాడలా? ఏదైనా అవసరం వస్తే నా కాడకు వచ్చి ఆయన గద్దరన్న ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? నేను పాలిటిక్స్లోకి వచ్చాక తెలుసు అనుకుంటున్నారా గద్దరన్న? మీరందరూ చూసిన ఖుషీ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేశారు నాకు, అరే గద్దర్ గారు ఫోన్ చేస్తున్నారా నీకోసం, ఒకసారి నేను కలవాలంటాను. ఆయన ఒకటే మాట అన్నారు చూసి, అరే మా పోరలు చూపించిన రా బాబు నీ సినిమా పాట, దాంట్లో నువ్వు తాకట్లో భారతదేశాన్ని తాకట్లో పెట్టే విజువల్ పెట్టావంట, నువ్వు మాకు అర్థమవుతుందా, మా భావాలు అర్థం చేసుకునేవాడు అని చెప్పి. తరిమేల నాగిరెడ్డి గారి తాకట్లో భారతదేశాన్ని ఆ భావన నువ్వు పెట్టావంటే మాకు అర్థమవుతుందని నేను చెప్పి, అన్నా నాకు లెఫ్ట్ వింగో రైట్ వింగో తెలియదు అన్నా, నాది హ్యూమనిజం అవుతున్నా, మీకు తోసిన సంతోషం అన్నా అని చెప్పి. ఆ రోజు నుంచి ఆయన చనిపోయేదాకా, ఆయన అంతిమ ఘడియల వరకు ఆయన హాస్పిటల్లో ఉంటే వెళ్ళి కూర్చొని, అన్నా మీకు ఏం కావాలో చెప్పండి అంటే, ఏం వద్దురా తమ్మి, తెలంగాణ యువతకి కానీ ఆంధ్ర యువతకి కానీ భారతదేశంలో యువతకి భవిష్యత్తు వాళ్ళదని చెప్పు. ఆయన నాకు రాసిస్తే, ఆయన నాకు ఒక లెటర్ రాసిస్తే నేను అది కూడా బయట పెట్టలా, ఆయనే ఒక ఆడియో ఫైల్ చేసి నేను దాన్ని కూడా కూర్చొని చెప్పలా,
ఆడియో ఫైల్ చేసి ఆయన ఒక చిన్న ఛానల్కి రిలీజ్ చేసి అది బయటకు వచ్చింది. మీరు కూర్చోబెట్టి తెలంగాణ గురించి అని మాట్లాడతారు. నేను నిజంగా ఎంత కమిట్మెంట్ లేకపోతే కొండగొట్టు ఆంజనేయుడికి నేను 30 కోట్లు టీటీడీ నుంచి ఇప్పిస్తాం. మేము ₹1 ఎందుకు మా కూర్చోబెట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తాం? ఆపదలో ఉన్నప్పుడు, విపత్తుల్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడి, మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, బెదిరిస్తున్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడున్న నాయకులందరూ కూడా, మా శంకర్ గౌడ్ గారి దగ్గర నుంచి ఇక్కడున్న నాయకులు పేరు పేరున, సంపత్ నాయక్ కానీ, సాగర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మీరు బెదిరిస్తూ ఉంటే మేము భయపడి సారు మీ కాల్ముక్తా సారు, మీ బాంచన్ సారు అన్నంత భయాలు ఉన్నాం. మేము వాళ్ళమే కాదు. మీకు మేము ఒకటే చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆ రోజు మీ గొంతులు ఏమైనాయి? ఆ రోజున మీ అందరి గొంతు తెరిచారా మీరు? ఆ రోజున తెలంగాణ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, యువరాజ్యం పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది తెలంగాణ భీమరావు బాడా కోసం. దానికోసం తెలంగాణ మీద మొదటి కేసు నాకు తెలంగాణలోనే పడింది. కూర్చోబెట్టి మీరు అందరూ కూర్చోబెట్టి ఆ రోజు ఒక్కళ్ళు ఏమయ్యారు? ఈరోజు మీరు బెదిరిస్తూ ఉన్నారు, బయటకు వస్తే దాడులు చేస్తారు. మాకు దాడులు కొత్త అనుకున్నారా? మాకు మీరు మహబూబ్ నగర్లో మన కాంగ్రెస్ నాయకులు కూలిస్తే స్టేజే కూల్చేశారు. మీరు మా కార్లు అడ్డం పెట్టి మా మీద దాడులు చేయడం, ఇవన్నీ తట్టుకొని ఇచ్చాం మేము. ఖమ్మంలో మీరు రాళ్ళు దాడులు చేశారు ఆ టైంలో, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మాకు కొత్త అనుకుంటున్నారా ఇవన్నీ? మీరు చేసే ఈ తాటాకు చప్పుళ్ళకి బెదిరేది కాదు జనసేన, గుర్తుపెట్టుకోండి. ఏదైనా మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం అధినేతలు కూడా చెప్తా ఉన్నాను, మీ ఇళ్లలోకి వచ్చి దూరిపోయి ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి నిజంగా ఒక తప్పు జరిగే ఉంటే, నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, రీఐటరేటింగ్, యు సీజ్ ద ప్రాపర్టీ. సంతోషంగా చెప్తున్నా. అక్కడ ఉన్నది నాకు గోశాల ఉంది. అక్కడ ఒక 60-70 గోవులు ఉంటాయి. అక్కడ వాటి గడ్డి కోసం ఉంటుంది. మీరు తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రైవేట్ స్థలాల్లోకి వస్తే ఇట్ ఈస్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ డిఫమేషన్, మిస్చిఫ్ విత్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్, propagating misinformation for causing unrest and regional differences. ఇన్ని కేసులు అట్రాక్ట్ అవుతాయి. ఇవన్నీ మీరు ఒక్కసారి కూర్చొని మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే వాటికి భయపడే వాళ్ళం కాదు. నేను మీరు ప్రతి చోట మీరు రీజనల్గా ప్రతిసారి పట్టుకొస్తే ఇక్కడున్న జర్నలిస్టులో కానీ, ఐఏఎస్ ఐపీఎస్లో కానీ అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ఒక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు ఈ భారతదేశంలో. నిజంగా కూర్చోబెట్టి తెలంగాణకు ద్రోహం చేస్తే మొట్టమొదటి గొంతు లేపే జనసేన లేకపోతే. ఆ రోజు మీరు అందరూ మర్చిపోయారేమో, మేము లేపా గొంతులు. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని అంటానికి ఈరోజు ఇందాక మీరు చెప్పిన దానికి చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది.